మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంటి పన్ను కట్టలేదని దళిత కుటుంబ సభ్యులను ఇంట్లో పెట్టి తాళం వేశారు. పన్ను కట్టడానికి 2 రోజులు గడువు కావాలని కోరినా వినిపించుకోలేదు అధికారులు. నానా హంగామా చేశారు. దళితులమని చిన్న చూపుతో మున్సిపల్ అధికారులు తమను హేళన చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘించి తమను మనస్తాపానికి గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పైసలు కట్టకపోతే రౌడీజాలు చెప్తారా? రౌడీజాలు చెప్తారా? మరి ఎందుకు వచ్చింది ఇంతమంది? ఏం చేస్తారు? ఏం చేస్తావు? వచ్చి చెప్పాలి, అడగాలి, అడిగిన వెళ్ళిపోవాలి. తెలుసా? మొన్న వచ్చి నాకు తెలుసు. మా కొడుకు కోసం ఇబ్బంది చెప్తా లైన్ ఇంటిలో నేను గుండా ఏం చేస్తాను? చెల్లి కొట్టు కొట్టు రౌడీ చేస్తాను కదా కొట్టు. 5 10 అవుతుందా? నువ్వు నీళ్ళు ఇచ్చినావా నా ఇంటికి? అది చెప్తావు. పర్మిషన్ ఉందా నాకు? నా ఇంటికి పర్మిషన్ ఉంది. నీళ్ళు నువ్వు నీళ్ళు కాదు ఎందుకు లేదు? ఎవరు ఇవ్వాలి? కేసు పెట్టుకో, నేను చూసుకుంటావు. నువ్వు కేసు పెట్టు. నువ్వు తెలియదా? లా తెలియదా? మాది కులం నేత. కానీ ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు మా ఇంటి మీకు ఒక 15 నుంచి 20 మంది దాకా వచ్చి 5-6 గంటల మధ్యలో వచ్చి మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టాలి, 3 రోజులైంది మీకు నోటీస్ ఇచ్చి మీకు టైం అయిపోయింది, మీరు కట్టకపోతే ఇంటికి లాక్ వేస్తామని బెదిరించడం జరిగింది. మేము ఒక్కరోజు టైం ఇవ్వండి, మేము మొత్తం కట్టిస్తాం. ఒక్కరోజు టైం ఇవ్వండి అంటే ఎంత బాతిలా ఏం లేదు. మా భార్య, నేను, మా కొడుకు బయట ఉన్నాం, మా కోడలు పిల్లలు లోపల ఉన్నారు. మా 2 ఇండ్లకు తాళాలు వేసినాం. ఒక ఇంటి ట్యాక్స్ కట్టే లేదు, 4,000 ఉంది. నా భార్య నేను ఉండే ఇంటి ట్యాక్స్ ఉన్నది పెండింగ్. ఒక్కరు టైం ఏమంటే ఇవ్వలేదు. మా భార్య నేను ఉండే ఇంటికి ట్యాక్స్ కట్టేది నోటీస్ ఇచ్చిండు. ఆ ఇంటికే కాకుండా ఇప్పుడు 4,000 ఉన్న ఇంటికి కూడా ఆ కోడలు మా మన్మలు అంతా ఉండే ఇంటికి దానికి కూడా లాక్ వేసింది. 2 ఇండ్లకు లాక్ వేసిపోయాను. ఎంత దౌర్యం! ఇదేంటి ఒక దళితున్నా ఇట్లా చేస్తానంటే అది బెదిరించిండు, కొట్ట వచ్చిండు. ఎంత చెప్పి ఏం లేదు, ఎంత బదిలా ఏం లేదు, ఏం చేసినా ఏం లేదు. చివరికైతే 2 ఇండ్లకు తాళాలు వేస్తే ఆ పక్కింటి వ్యక్తి వచ్చి మా బాధ చూడలేక బయట ఎట్లా పండుకుంటుంది నైటు, రేపటిదాకా రేపు డబ్బులు కట్టాలి. ఆయనకి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి కట్టినాక 7 గంటలకు వెళ్ళిపోయిండు. కాబట్టి ప్రజలు, ప్రజాసంపాదులు, విద్యార్థులు, మేధావులు ఒక దళిత కుటుంబం అనే ఉద్దేశంతోనే ఈ మంచిర్యాల కార్పొరేషన్ వాళ్ళు వచ్చి నా ఇంటి మీద అలవాటు చేసి నన్ను మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టి నన్ను ఆ లైన్లో పరువు తీసింది. కాబట్టి చట్ట ప్రకారం వీళ్ళపై చర్య తీసుకోవాలని కోరుతున్నా. ఇట్లు